బాపట్ల జిల్లా చీరాలకు చెందిన మేఘనా మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఒంగోలు పేర్నమిట్టకు చెందిన 12 సంవత్సరాల బాలుడు హరీష్ తన ఇంటి డాబాపైకి వెళ్లి గాలిపటం ఎగురవేస్తూ దారం దగ్గరలో ఉన్న విద్యుత్ తీగలపై పడడంతో ఇనుప రాడ్డుతో తీసే క్రమంలో విద్యుత్ ఘాతకానికి గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం జరిగింది. అతన్ని ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు, అక్కడి నుంచి చెన్నై ప్రైవేట్ వైద్యశాలకు తరలించి కాపాడారు. కుడి చెయ్యి పూర్తిగా తొలగించాలని వైద్యులు చెప్పగా దానికి సుమారు 18 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తల్లిదండ్రులు చీరాల్లో మేఘనా మెడికల్స్ అధినేత మద్దాల హేమంత్ ను సంప్రదించగా వ్యక్తిగతంగా 2 లక్షలు ఇస్తూ తన స్నేహితుల ద్వారా 18,03,000 రూపాయలు అందించారు. ఒంగోలు మేఘనా మెడికల్ శాఖ రఘురామరెడ్డి స్టాఫ్ అందరూ 1,07,500 రూపాయలు అందించగా చీరాల అనిత హాస్పిటల్స్ లో చిన్నారికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారని తెలిపారు. లైఫ్ హాస్పిటల్స్ మేనేజర్ ఆకురాతి రేవంత్, మేఘనా మెడికల్స్ భాగస్వాములు భాస్కర్, వంశీరెడ్డి, తేజ, విష్ణు, శంకర్ తదితరులు. అనీష్ అని మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ బాబు, ఒంగోలు పేర్నమెట్ట వాళ్ళది. గాలిపటం ఎగరేస్తుంటే కరెంటు తీగ తగిలి స్ట్రక్ అవుతే చిన్న బాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాక్ కొట్టి కుడి చేయి మొత్తం పోయింది. అది తెలుసుకున్న మనము 14వ తారీఖు మాకు తెలిసిన విషయం. వీళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఒంగోలులో చెప్తే చెన్నై తీసుకెళ్తే 15 నుంచి 18 లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు. ఒక రోజులో 1 లక్ష రూపాయలు తీసుకున్నారు అక్కడ. ఇంకా చీరాల్లో అనిత హాస్పిటల్ బాలాజీ గారని మంచి సర్జన్, ఆయన్ని అడిగాము, ఇట్లా ఉంది సార్, ఇట్లా కేసు ఇట్లా ఏంటి సార్ అంటే, ముందు మీరు తీసుకునండి, నేను చూసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను. సార్ చెప్పారు డాక్టర్ గారు, చేద్దాం, హెల్ప్ చేద్దాము, ఇబ్బంది ఏం లేదు, ముందు తీసుకున్నాను. చెన్నై నుంచి తీసుకుని వచ్చారు 14వ తారీఖు. ఇంకా అక్కడ 18 లక్షలు అవడం కంటే ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు, ఏమన్నారంటే డబ్బులు కాదు, ముందు సర్జరీ చేస్తాను, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు, ముందు తీసుకోలేదు డబ్బులు కూడా. చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు, దేవుడితో సమానం, ఎందుకంటే లైవ్ లో చూసాం కాబట్టి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లయినా వీళ్ళకి హెల్ప్ చేయాలి. రోజు రోజు ప్రతి నెల ఒక 10,000 అమ్మాయికి జీతం, వాళ్ళ ఆయనకు ఒక 10,000 వచ్చి జీతం. అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అయిద్దంటే పెట్టుకోలేరు కాబట్టి మనం ఏంటంటే మేఘనా మెడికల్స్ మాది చీరాల అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 200-300 మంది, అందరికి వాట్సాప్ పెట్టాను, ఒక 500 అయినా కొట్టండి అని. ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను. అందరు కూడా మాక్సిమం ఒక 200-300 మందికి నేను పెట్టాను. మాక్సిమం 99% అందరూ కొట్టారు 500. కొంతమంది 500 చెప్తే 1000 కొట్టారు, 1500 కొట్టారు. మొత్తం కలిపి 1,83,000 అయింది. ఇంకో 17,000 కలిపి 2 లక్షలుగా కలిపి ఇచ్చేసి ఆ పైకి హెల్ప్ చేయటం జరిగింది. నాది ఒకటే కోరిక ఏంటి అంటే, ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. కాకపోతే 100 కోట్లు ఉంటే సరిపోదు ఆస్తి, 500 ఇచ్చినా మనం బిర్యానీ తిన్నంత. అట్లాంటిది 10 మందికి ఇస్తే 5,000 అయింది. ఒకళ్ళే 5,000 ఇచ్చి 10,000 ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. డబ్బు ఆస్తి ఉంటే సరిపోదు, హెల్ప్ కూడా చేయాలి. అది చేస్తేనే దేవుడు మనకి చల్లగా చూస్తారని నేను అనుకుంటున్నాను. పొరపాటున బాబు ఆహ్లాదన పైకి వెళ్ళి గాలిపటం ఎగరేయడం, దాని ఆనందంకి వెళ్తే జ్వరం కూడా సంగతి జరిగింది. ఈ సంగతి తెలుసుకున్న మన హేమంత్ కుమార్ మొదటి నుంచి మనకి కరోనా టైంలో కాదు, ఎప్పటి నుంచి కూడా మనకి ప్రతి ఒక్కరికి ఏదైనా హెల్ప్ కావాలంటే ముందు ఉండి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తూ ఉంటారు. అట్లానే ఇలాంటి పెద్ద సాయం కూడా ఈరోజు 2 లక్షల రూపాయలు అనీష్ వాళ్ళ బాబు కోసం చేశాను. నిజంగా హేమంత్కి సపోర్ట్ చేస్తున్న స్నేహితులందరికీ తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సాయం కోసం మీరు కూడా ముందు సాయం చేసి ఇట్లా ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. అది కూడా అప్పుడప్పుడు ఆర్టిఫిషియల్ కూడా ఫ్రీ